హలో గాయస్, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు కూడా మనం స్తుతిద్దాం రండి. మనస్ఫూర్తిగా నాతో పాటు స్తుతిస్తారు కదా, స్తుతించండి రండి, స్తుతిద్దాం. విస్తారమైన దీవెనలు కుమ్మరించేవాడా మీకే స్తుతి. నీతి సూర్యుడివైన మా దేవా మీకే స్తోత్రం. అపవాది పారద్రోలు వంటి మా దేవా మీకే మహిమ. అపవాది క్రియలను లయపరిచిన మా ప్రవ్వా మీకే ఘనత. సముద్రంపై నడిచిన మా ప్రవ్వా మీకే స్తోత్రం. నీళ్ళలను ద్రాక్షరసముగా మార్చిన మా ప్రవ్వా మీకే మహిమ. మరణపు ముర్లను విరిచిన మా దేవా మీకే ఘనత. ఆకాశమునకు భూమియకు ప్రభువైన మా దేవా మీకే స్తోత్రం. అడుగువానికి ఇవ్వడని సెలవిచ్చుచున్న మా ప్రవ్వా మీకే మహిమ. వెతుకువానికి దొరుకునని సెలవిచ్చుచున్న మా తండ్రి మీకే ఘనత. అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడమైన మా దేవా మీకే స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించేవాడమైన మా దేవా మీకే మహిమ. శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన మా ప్రభువా మీకే ఘనత. శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన మన ప్రభు ఎవరు? శత్రువులను మిత్రులుగా మార్చగలిగిన మన తండ్రి. ఆయనని స్తుతించండి, మనస్ఫూర్తిగా స్తుతించండి. ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నాయి, వాటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రార్థనలు చేస్తున్నారు అనుకుంటున్నాను, ప్రేయర్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను, స్తుతిస్తున్నారు అనుకుంటున్నాను, నాతో పాటు స్తుతించారు అని నేను అనుకుంటున్నాను. స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఆయన మనస్ఫూర్తిగా స్తుతించడం, ఆయన చేసిన కార్యాలు బట్టి మన స్థుతులు చెప్పుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనని క్రియేట్ చేసినందుకు స్తుతించాలి. దేవా మమ్మల్ని ఈ విధంగా నిర్మించారు, చేశారు కదా, దాన్ని బట్టి మీకు థ్యాంక్స్, స్తుతులు. ఆయన చేసిన కార్యాలన్నిటి బట్టి స్తుతించాలి. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్తుతిస్తారనుకుంటున్నాను. అలాగే ప్రే చేస్తారనుకుంటున్నాను. అండ్ ప్రైజ్ ది లార్డ్ అండ్ థ్యాంక్ యూ.